కద్రువ ఇంద్రుణ్ణి భక్తితో ఈ విధంగా ప్రార్థించింది. నరసుర సిద్ధ కిం పురుష నాగనభశ్చర ముఖ్యులెల్ల నీ కరుణ వీచిమండ్రు త్రిజగంబులు నీ కులిసాభిరక్షణ స్ఫురణ చేసి సుస్థిరత పొందున్ పురందర సర్వలోక సుందర శరణంబునాకగుము దానవసూదన పాకశాసన. రాక్షస సంహారివైనవో ఇంద్ర, నరులు, దేవతలు, సిద్ధులు, కింపురుషులు, నాగులు, ఆకాశ మార్గాన్ని చరించే ఇతర ముఖ్యులందరూ నీ దయనే అపేక్షించి జీవిస్తారు. నీ వజ్రాయుధం యొక్క రక్షణ కలగటం చేత ముల్లోకాలు శాంతి పొందుతాయి. ఓ ఇంద్రా, ఎల్లకాలంలో సుందరుడైన వాడా, ఈరోజు నా కుమారులు సూర్యమండలం వైపు వెళ్ళబోయి ఆయన తీవ్రమైన వేడి చేత శరీరాలను విడిచిపెట్టి కింద పడిపోయారు. కాబట్టి నీవు వారందరినీ రక్షించవలసింది అని శరణాగతి చేసి ప్రార్థన చేసింది కద్రువ. ఆ విధంగా ప్రార్థన చేసి ఇంద్రుడి అనుగ్రహం చేత కొడుకుల మీద గొప్ప వాన కురిసేటట్లుగా చేసి ఆ పాములను వేడి వలన కలిగిన బాధ లేని వారిగా చేసి కద్రువ ఎవ్వరినీ లక్ష్యపెట్టక వారిచే పనులు చేయించుకుంటూ ఉండగా ఒకనాడు గరుడు తల్లితో ఈ విధంగా పలికాడు. గరుత్మంతుడు పిల్లవాడై ఉండవచ్చు కానీ గొప్ప పరిణితి కలిగినవాడు. ఆ పరిణతే ఆయనను శ్రీ మహావిష్ణువుకి వాహనంగా చేసింది, ధ్వజం మీద గుర్తు చేసింది. గరుడు తల్లితో, ఆయత పక్షతుండహతిన్ అక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పనిన్ పాయక వీపునందు అవడు పాముల మోవను వారికిన్ పనుల్ సేయను ఏమి కారణము చెప్పుము దీనిన్ పయోరుహాననా. అమ్మా, నీకేమిటి ప్రారబ్ధం? నేను నా రెక్కల వేగంతో వెడుతూ నా ముక్కు చివరి భాగంతో పొడిస్తే కులపర్వతాలే ముక్కలైపోయి ధూళిగా రాలిపోతాయి. అంత బలం కలవాడిని, ప్రసిద్ధి పొందినవాడిని, ఇంత తేజస్సు ఉన్నవాడిని పనికి మారిన పాములన్నింటినీ వీపు మీద ఎక్కించుకొని తిప్పుతున్నాను. ఏమిటి నాకీ కర్మ? నువ్వు చూస్తే ఆ కద్రువుకి సేవ చేస్తున్నావు. ఎందుకిలా అయింది తల్లి? దీనికి కారణం ఏమిటి? నువ్వు కూడా ఆ కద్రువులాగే కశ్యప ప్రజాపతికి భార్యవే కదా. మనం ఇద్దరం ఎందుకు ఇలా ఉంటున్నాము? కారణం ఏంటి అని అడిగాడు. ఇప్పుడు వినత తను కద్రువుతో పందెం కాయడము, దాని ఫలితమే ఈ దాస్యము అని చెప్పింది. ఇంకా నాకు 2 గుడ్లు పుట్టాయి. నీకు అనూరుడు అనే అన్న ఒకడున్నాడు. నేను కేవలం తొందరగా తల్లిని కాలేకపోయాననే అతిశయం వలన కలిగిన సిగ్గుచేత ఆ గుడ్డును బద్దలు కొట్టాను. అప్పుడు అధోభాగము పూర్తిగా ఏర్పడిన పిల్లవాడు పుట్టాడు. వాడు నన్ను శపించాడు. 500 సంవత్సరాలు దాస్యం చేస్తావు. ఆ 2వ గుడ్డులోంచి పుట్టే పిల్లవాడి వలనే నీకు దాస్యం పోతుంది అని చెప్పాడు. నాయనా, నేను అప్పటి నుండి నీకోసమే ఎదురు చూస్తున్నాను. వృద్ధిలోకి వచ్చిన పిల్లల వలన తల్లిదండ్రులు కష్టాల్లోంచి పైకి రావడం అన్నది, సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాదే కదా అని చెప్పింది. ఇక్కడ తల్లి బిడ్డలకుండే అనుబంధం గురించి మహాభారతం చెప్తోంది. ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంతటి విద్యాధికులైనప్పటికీ కూడా కొడుకు అప్రయోజకుడైతే తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. కొడుకులు ప్రయోజకులైతే ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. అప్పుడు గరుత్మంతుడు కద్రువ పిల్లలైన పాములతో ఈ విధంగా అడిగాడు. నా తల్లి యొక్క, నా యొక్క దాస్యం పోవటానికి నేను ఏం చెయ్యాలో నన్ను ఆజ్ఞాపించండి. దేవశ్రేష్ఠులను లోబరుచుకుని అయినా సరే మీకిష్టమైన దాన్ని నేను సాధిస్తాను అని చెప్పాడు. అమిత పరాక్రమంబును రయంబును లావును కల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము పాచికొనంగ నీకున్ చిత్తము కలదేని భూరి భుజదర్పము శక్తియున్ ఏర్పడంగా మాకు అమృతమున్ తెచ్చి ఇమ్మనినా అవ్యహగేంద్రుడు సంతసంబునన్. నీవు అంతులేని విక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షిశ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉన్నట్లయితే గొప్ప భుజాల గర్వము, శక్తి ప్రకటితమయ్యేటట్లుగా మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్మని పాములు గరుత్మంతుణ్ణి కోరాయి. ఆ పక్షిశ్రేష్ఠుడు ఎంతో సంతోషంతో
అట్ల చేయుదు అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏనున్ తల్లియు దాస్యంబున విముక్తుల మగువారమని నుడివి తద్వృత్తాంతం బంతయు తల్లికించెప్పి అమృతహరణార్థం బరిగెదనని మ్రొక్కిన వినత సంతసిల్లి కొడుకున్ కౌగిలించుకొని